వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మార్నింగే మీకు ఒక సామెత చెప్పాలనిపించిందండి. అదేంటి అంటారా? చెప్పేస్తా, వినేయండి. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, చేస్తున్న ప్రోగ్రాంకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు యాంకర్ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమండి. అసలు ఎంత ఆనందం దేనికి అంటారా? చెప్తున్నానండి, వినేయండి. నేను యాక్చువల్గా పార్టీకి వెళ్ళా, బర్త్డే పార్టీకి. అక్కడ ఒక బామ్మగారు నా దగ్గరికి వచ్చి మెటికలు విరుస్తూ చెప్పింది, నీకొచ్చే మొగుడెవరో కానీ చాలా అదృష్టవంతుడమ్మా అంది. నేను షాక్ అయ్యి వెంటనే అడిగాను, ఎందుకు బామ్మ అలా అన్నావని. అప్పుడు ఆ బామ్మ చెప్పింది, అసలు నువ్వు ఎన్ని వంటలు చేస్తున్నావమ్మా, ఈ కాలంలో పిల్లలు ఎవరికైనా అన్ని వంటలు వచ్చా అని అడిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు మాత్రం హ్యాపీగా ఉండరు చెప్పండి. అండ్ ఆ హ్యాపీనెస్ తో, ఆ ఉత్సాహంతో నేను మంచి బ్రేక్ఫాస్ట్ తో ఈరోజు రెడీ అయిపోయాను. మరి ఏంటి ఆ బ్రేక్ఫాస్ట్ అని మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, మరి ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఉన్నియాపం. మరి అది ఎలా రెడీ చేయాలి నేను చెప్పేస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ఉన్నియాపంని రెడీ చేసేద్దాం. సో ముందుగా బనానాస్ తీసుకొని దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. సో ఉన్నియాపం కూడా ఒక కేరళ స్టైల్ అన్నమాట, కేరళలో స్పెషల్ డిష్. కొంచెం స్వీట్ గా ఉంటుంది. అండ్ ఆపమ్స్ మీకు తెలుసు కదా, నాకు తెలిసి ఇక్కడ కొంచెం మందికి తెలిసే ఉంటుంది. ఆపమ్స్ ఓన్లీ హాట్ గా వెజిటబుల్స్ తో పెడుతూ ఉంటారు. సో మనం దీంట్లో బనానా యాడ్ చేసేసుకోవాలి. సో బనానా, రోజుకి ఒక్క బనానా అట్లీస్ట్ తినాలంట. ఎంతమంది ఫాలో అవుతున్నారు మరి? సో అట్లీస్ట్ రోజుకి ఒక బనానా తింటే హెల్త్కి చాలా మంచిది. మెయిన్ వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా బనానా ఇంటేక్ రోజుకి 2 or 3 తినాలంట. అంటే పడుకునే ముందు అండ్ మార్నింగ్ కూడా కంపల్సరీగా తీసుకుంటే వెయిట్ గెయిన్ ఈజీగా అవ్వచ్చు. ఓకే, దీన్ని ముందు మిక్సీ చేసేద్దాం. సో బనానా కదా ఈజీగా మిక్స్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ మనం ఆపంకి కావాల్సిన బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈ జ్యూస్ లో ఇప్పుడు మనం గోధుమ పిండి, సో డైరెక్ట్ గా అన్ని మనం మిక్సీ జార్లోనే వేసుకొని మిక్సీ చేసేసుకుందాం. గోధుమ పిండి, తరువాత బియ్యం పిండి, అండ్ తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్, అండ్ తర్వాత ఇలాచీ పౌడర్. సో ఇది ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం కూడా. అండ్ తర్వాత నువ్వుల్లో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఎస్, సో కొంచెం బేకింగ్ సాల్ట్ వేసి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసేద్దాం. సో వాటర్ కూడా చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ అరటిపండు గుజ్జే కాబట్టి మనకి సరిపోతే ఓకే, లేదంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఎస్, మనకు కొంచెం వాటర్ కావాలి దీనికి. సో మరి దోశ బ్యాటర్లా కాదు, సో జనరల్గా మీరు ఇడ్లీ బ్యాటర్ చేస్తారు కదా, దానికంటే కొంచెం థిక్నెస్. ఓకే, ఎస్, రెడీ అయిపోయింది మనకి ఈ మిక్స్చర్. సో దీన్ని తీసేసుకుందాం. అండ్ దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎలా వచ్చిందో, చక్కగా నీట్ పేస్ట్ లా వచ్చింది. మరీ తిగ్గా లేదు, కొంచెం మరీ తినగలేదు. అండ్ మరీ తిగ్గా అయిపోయింది, గట్టిగా అయిపోయింది అనుకుంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. సో ముందే ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, ఎందుకంటే బాగా పలుచగా అయిపోతే అసలు మనకి రాదు అది.
కాబట్టి కరెక్ట్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం దీన్నంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం. అట్టిపండు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో అట్టిపండు నార్మల్గా తినడానికి కాదు, బ్యూటీస్లో కూడా చాలా వాడతారు, అంటే బ్యూటీ టిప్స్ కోసం. అట్టిపండుతో స్క్రబ్ చేసుకుంటారు ఫేస్కి గ్లోనెస్ రావడానికి. అండ్ పింపుల్స్ అవేమున్నా కూడా మోస్ట్లీ పోవడానికి అట్టిపండు యూజ్ చేస్తారంట. సో ఓకే, సో మనం ఆపం వేసుకోవాలి కదా. అండ్ ఇక్కడ మనం ఇంత పొంగడాలు చేసుకుంటాం, మీకు తెలుసు కదా, అందరూ ఇలాంటి ప్యాన్లోనే చేస్తారు కదా. సో మనం కూడా ఆపమ్స్ని దీంట్లోనే వేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం జస్ట్ ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేద్దాం. సో ఇలాగా మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇది కొంచెం స్వీట్ టైప్ వస్తుంది, అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. అండ్ ఉప్పు కూడా వేసాం కాబట్టి ఒక మంచి టేస్ట్ వస్తుంది దీనికి. ఎస్, సో ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఆపమ్స్ వేసుకుంటాం కదా, అది స్టిక్ అవ్వకుండా ఉండడానికి మనం ముందే ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే బనానా యూస్ చేసాం కదా, అది కొంచెం స్టిక్కీ కంటెంట్, సో ఈజీగా స్టిక్ అయిపోతుంది ఆయిల్ అప్లై చేయకపోతే. అండ్ ఇప్పుడు దీన్ని మనం, సో మీరు పొంగడాలు వేసుకుంటారు కదా, సేమ్ అలాగే మనం దీన్ని ఫిల్ చేసుకోవాలి. సో దీన్ని మొత్తం కూడా మనం ఫిల్ చేసుకోవాలి. సో ఇందులో అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్ అరటిపండు, దాన్నే యూజ్ చేసాం మనం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బనానా ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా డైరెక్ట్గా తీసుకోలేకపోయినా కూడా ఏదో ఒక విధంగా మనం తీసుకున్నామా లేదా అని చూసుకోవాలి. సో ఇలా చేసామనుకోండి, దాని టేస్ట్ ఎక్కువ తెలియదు అండ్ ఈజీగా తినేయచ్చు. సో చూసారు కదా, బ్యాటర్ మరీ ఎక్కువ తిగ్గలేదు, అయిపోయింది. అండ్ ఇది మనకి ఫుల్గా కుక్ అవ్వాలి, మీకు తెలుసు కదా, మొత్తం కుక్ అవ్వాలి. సో ఈ ఆపమ్స్ వేసుకున్నాం కదా, మార్నింగ్ టైం తిన్నారనుకోండి చక్కగా కంప్లీట్ ఫుడ్ అవుతుంది. అంటే మార్నింగే మరీ లైట్ ఫుడ్ కాకుండా, అలాగే మరీ హెవీ ఫుడ్ కాకుండా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా కొంచెం సేపు కుక్ అవ్వాలి. అండ్ మనం కుక్ చేసుకుందాం. సో చూద్దాం ఎంతవరకు కుక్ అయ్యాయి. ఎస్, కుక్ అయిపోయింది. అండ్ దీన్ని మనం చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. సో రెండో వైపు కూడా దీన్ని కాల్చుకుందాం మనం. సో చూసారు కదా, ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. అండ్ సెకండ్ సైడ్ కూడా మనం లైట్గా కుక్ చేసుకోవాలి. అండ్ ఇందులో మెయిన్గా మనం బనానా యూస్ చేసాం కదా. నార్మల్గా బనానా ఏం చేస్తారండి, అందరూ తింటారు, తొక్క ఏం చేస్తారు, ఆబ్వియస్గా ఇదేం పిచ్చి క్వశ్చన్ అని అనుకుంటున్నారు కదా, పడేస్తారు. కానీ తొక్క వల్ల కూడా, అంటే అరటిపండు తొక్కలో కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయంట. అంటే తొక్క తీసిన తర్వాత దానికి ఒక వైట్ లేయర్ ఒకటి ఉంటుంది కదా, అది క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా యూజ్ చేస్తారంట. చూసారా? సో మీరు బనానా తినేసిన తర్వాత తొక్క పడేయకుండా అది కూడా మొత్తం స్పూన్తో తీసి తింటే కనుక చాలా మంచిది. అండ్ తరువాత అది తీసిన తర్వాత బనానా తొక్కల్ని, అంటే అరటిపండు తొక్కల్ని స్క్రబ్బర్ కింద యూజ్ చేయొచ్చు అంట. ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ వస్తూ ఉంటాయి, ఫుల్ ట్యాన్ పట్టేసి ఉంటుంది, ఆయిల్ పట్టేసి ఉంటుంది, ఎన్ని వాడినా కూడా రెమెడీ లేదు అనుకుంటే, సో ఆ తొక్కల్ని మనం ఒక స్క్రబ్బర్ కింద యూజ్ చేయొచ్చు. అంటే ఫుల్ ట్యాన్ పట్టేసి ఉంటుంది కదా, జస్ట్ స్క్రబ్ చేసుకొని ఒక 15 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. మీ ఫేస్ మంచి గ్లోయిగా, ట్యాన్ మొత్తం కూడా ఈజీగా పోతుంది. చూసారా, మనం మాట్లాడుతుంటే ఇవి కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎస్, మనకి రెండు సైడ్లో కూడా చక్కగా మంచి కలర్ వచ్చాయి. అండ్ ఇది పైన బాగుంది కదా, లోపల కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. సో మనం తింటున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది.
అండ్ ఈజీ టు కుక్ కూడా. జస్ట్ మనం ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేస్తామో దీన్ని కూడా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోయింది. రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఉన్ని ఆపం అయితే రెడీ అయిపోయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఉన్ని ఆపంకి కావలసిన పదార్థాలు: బియ్య పిండి అరకప్పు, గోధుమ పిండి 3 టీ స్పూన్లు, అరటిపండు 2, బ్రౌన్ షుగర్ అరకప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, సోడా ఉప్పు తగినంత, నువ్వులు 1 టీ స్పూన్. ఉన్ని ఆపం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అరటిపండు ఒకసారి గ్రైండ్ చేసుకుని గోధుమ పిండి, బియ్య పిండి, బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, నువ్వులు, సోడా ఉప్పు, కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత గుంట పొంగడాల పాన్ లో కొంచెం నూనె వేసి గోధుమ పిండి బ్యాటర్ ను 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే ఉన్ని ఆపం రెడీ. ఉన్ని ఆపంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ముట్టుకుంటేనే చాలా సాఫ్ట్ గా ఉంది. చాలా బాగుంది. మెయిన్గా ఎక్కువ బనానా ఫ్లేవర్ తెలుస్తుంది, ఎందుకంటే ఒక బనానా పుడ్డింగ్ లా ఉంది. ఎక్కువగా బనానా వేసాం కదా, సో మొత్తం అయితే చాలా సాఫ్ట్ గా నోట్లో పెట్టుకోగానే అలా కలిగిపోతుంది. అండ్ మార్నింగ్ టైం అయితే ఇది చాలా కరెక్ట్ ఫుడ్, ఎందుకంటే తక్కువ షుగర్ వేసాం, ఎక్కువ షుగర్ కంటెంట్ కూడా లేదు, అండ్ ఎక్కువ ఆయిల్ కూడా లేదు. మార్నింగే ఇలాంటివి తింటేనే మనం రోజంతా కూడా చాలా బాగుంటాం అండ్ యాక్టివ్ గా ఉంటాం. సో బనానా కదా, నేను ఇంతకు ముందే చెప్పా కదా, బనానా తింటే చాలా యాక్టివ్ గా ఉంటామని. సో చక్కగా రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినేయండి. సో చూసారు కదా, ఒక ఫ్రూట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకో ఫ్రూట్ యూజ్ చేస్తూ దీనికి కాంబినేషన్ గా స్వీట్ రైతా చేయబోతున్నాను. మరి ఆ స్వీట్ రైతా ఎలా చేస్తారు ఇప్పుడు నేను చేసి చూపిస్తా, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. స్వీట్ రైతాని రెడీ చేసేద్దాం. సో ముందుగా స్వీట్ రైతా అన్నాను కదా, అంటే స్వీట్ గా ఉంటుందని ఆబ్వియస్ గా మీరు గెస్ చేసే ఉంటారు, కానీ ఫ్రూట్స్ అని చెప్పా కదా. ఫస్ట్ ఇందులో పొమోగ్రానేట్ వాడుతున్నాను, అంటే దానిమ్మ గింజలు. అండ్ స్వీట్ రైతా అన్నానని ఎక్కువ షుగర్ ఇవన్నీ యాడ్ చేస్తాను అనుకున్నారా? అస్సలు కాదు. సో స్వీట్ రైతాలో ఎక్కువ స్వీట్ యాడ్ చేస్తాను అనుకోద్దు, అసలు స్వీట్ ఎక్కువ యాడ్ చేయం. ఆ స్వీట్నెస్ అంతా కూడా మనకి ఈ ఫ్రూట్స్ వల్ల వచ్చిందే. సో న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది మనకి. పొమోగ్రానేట్, తర్వాత మామిడికాయ ముక్కలు, మ్యాంగో పీసెస్, సో కొంచెం పుల్లగా స్వీట్గా, అండ్ తర్వాత కొత్తిమీర. సో నార్మల్ రైతాలు మీ అందరూ యూజ్ చేస్తారు కదా, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా మనం చేస్తున్నాం. అండ్ తర్వాత బ్లాక్ సాల్ట్ కొంచెం వేసి ఇది మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు తెలిసే రోజుకి అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా తీసుకోవాలంట. అంటే ఈరోజు బనానా తీసుకున్నాం అనుకోండి, రేపు యాపిల్, అండ్ ఎల్లుండి దానిమ్మ గింజలు, ఇలా కంపల్సరీ రోజుకి ఒక ఫ్రూట్ ఇంటేక్ ఉండాలంట. అండ్ ముఖ్యంగా దానిమ్మ గింజలు అయితే బ్లడ్ వాల్స్ కానీ, బ్లడ్ ప్యూరిఫైగా లేని వాళ్ళు కానీ కొంచెం దానిమ్మ గింజల్ని రోజు తీసుకుంటూ వెళ్తే బ్లడ్ ప్యూరిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ ఇది హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదంట. పొమోగ్రానేట్ తింటే హార్ట్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా కొంచెం తగ్గుతూ వస్తాయి. సో మెయిన్ గా హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, కొంచెం బ్లడ్ లెవెల్స్ సరిగ్గా లేని వాళ్ళు పొమోగ్రానేట్ ని కంపల్సరీగా తినాలి. సో చూసారు కదా, ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని సైడ్ కి పెట్టేద్దాం. ఎందుకంటే బ్లాక్ సాల్ట్ అన్నిటికీ కూడా కొంచెం సేపు ఒక 5-10 minutes ఉంటే తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం మిక్సీ తీసుకొని ఒక చిన్న మిక్సర్, అంటే కొంచెం పేస్ట్ టైప్ చేసుకోవాలి. సో అది దేంతో చేస్తున్నామంటే బనానా. సో చూసారా, ఇందులో దానిమ్మ గింజలు యూజ్ చేస్తున్నాను, బనానా యూజ్ చేస్తున్నాను. హెల్త్ కి ఎంత మంచిది చెప్పండి ఇవన్నీ. సో రెగ్యులర్ గా బనానాస్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవే, కానీ మనం తినం.
సో మనం అలా తినలేనప్పుడు, అంటే డైరెక్ట్ గా బనానా లేకపోతే ఏదైనా ఫ్రూట్ తినలేనప్పుడు దాన్ని ఇంకో రకంగా ఏదైనా చేసుకుని, అంటే ఇలాగ సలాడ్స్ కానీ ఏదైనా చేసుకొని తింటే ఈజీగా తినచ్చు అండ్ కంపల్సరీ ఇంటేక్ కూడా వెళ్తుంది. అండ్ దీంట్లో బనానాతో పాటు మనం పెరుగు కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం పేస్ట్ చేసేద్దాం. ఓకే అండి, ఇది మిక్సీ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకుంటా. ఎస్, ఇది రెడీ అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇంకో బౌల్లో తీసుకుందాం. సో చూసారు కదా, ప్రాసెస్ అంతా రెగ్యులర్ గా మీరు రైతా చేస్తూ ఉంటారు, దానికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. ఈ బ్యాటర్ మనకి ఇలాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొన్ని యాడ్ చేయాల్సినవి ఉన్నాయి, అవేంటో చెప్తా. ముందుగా జీరా పౌడర్, కారం, తర్వాత షుగర్. సో షుగర్ని లైట్గా వేసుకుందాం. అండ్ తర్వాత కొంచెం చాట్ మసాలా, ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో నార్మల్ రైతాకి దీనికి చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది ఇందులో. అండ్ ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పొమోగ్రానేట్ మిక్స్చర్, దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర అన్ని మిక్స్ చేసి ఉంచాం కదా. సో దాన్ని ఇందులో కలిపేద్దాం. సో చూసారా, ఇందులో మ్యాంగో కూడా యూజ్ చేశాను నేను. సో అది సీజనల్ ఫ్రూట్ కాబట్టి, సో మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కాబట్టి మీకు అది దొరికితే వేయచ్చు, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా వేసి మనం బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, చూడడానికి కూడా ఒక సలాడ్ లాగా ఉంది మనకి. సో నేనైతే ఇవి యాడ్ చేశాను. మీకు ఇంకా ఏమైనా కుకుంబర్ యాడ్ చేయాలంటే కుకుంబర్ యాడ్ చేయొచ్చు. కీరా చిన్నగా కట్ చేసి ఈ పొమోగ్రానేట్ ఎప్పుడైతే వేస్తామో అది కూడా వేసి మిక్స్ చేసేయచ్చు. చాలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అయిపోతుంది. అండ్ చూడ్డానికి కూడా చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఓకే, మరి రైతాని సర్వ్ చేసుకుందాం. చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో, తిన్నా కూడా అంతే బాగుంటుంది. చక్కగా ఒరిజినల్ స్వీట్నెస్ ఇందులో యాడెడ్ గా ఎక్కువ ఏమీ లేదు. ఓకే, సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడు రైతాని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. సో ఫైనల్ గా స్వీట్ రైతా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. స్వీట్ రైతాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, చక్కెర 1 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నల్ల ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, మామిడికాయ 1/2 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు. స్వీట్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్ లో అరటిపండు, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత బౌల్లో పెరుగు మిశ్రమం, జీరా పొడి, కారం, షుగర్, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా దానిమ్మ గింజల మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ రైతా రెడీ. స్వీట్ రైతాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
పెరుగు ఇంకా అరటిపండు బాగా మిక్స్ అయింది. ఆ జ్యూస్ చాలా బాగుంది. అండ్ ఇందులో దానిమ్మ గింజలు యాడ్ చేసాం కదా, దాని ఫ్లేవర్ అంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చింది. దానికి తోడు మామిడి పండు యాడ్ చేసాం అంటే కొంచెం పుల్లగా కొంచెం తీయగా. సో ఇన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయిన తర్వాత దాని టేస్ట్ వేరే చెప్పాలా, సింప్లీ సూపర్. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ చక్కగా తినేయండి. సో మొత్తానికి అయితే చూసారు కదా, ఈ రోజు కూడా మంచి వెరైటీ అండ్ టేస్టీ డెలిషియస్ డిషెస్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి అలాగే వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో మంచి 2 వెరైటీ డిషెస్ తో మీ ముందుంటుంది మీ ప్రియా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.